శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలజిగ్వాన్ దిగంబరాం ఏగం సంచింతయే కాళీం శ్మశానాలయ వాసిని. బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ శ్రీ విద్యా పండితుడిని, మంత్రవాదిని అయినటువంటి నేను ఇక్కడ అమ్మవారికి చండీ పారాయణదారుగా ఆలయంలో గత 40 సంవత్సరాలుగా 1813వ సంవత్సరంలో ఇక్కడ జగన్మాత అయినటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని డోలీ గేరర్లు, ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు, లష్కర్ గోనాలుగా ప్రసిద్ధి కాంచినటువంటి ఈ స్థానంలో అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. దీనికి కారణం ఏమిటి అంటే, ఆనాడు ఎంతో ఉధృతమైనటువంటి వ్యాధులు ప్రగలడం, ఆ ప్రగలినటువంటి వ్యాధులకి మందులు లేకపోవడం, జనము తండోపతండాలుగా చచ్చుకోవడం సంభవిస్తూ ఉండేది. అటువంటి సమయంలో ఇక్కడి వాళ్ళందరూ కూడా, జనాలందరూ కూడా భక్తి పారవస్యంతో వేడుకుని జగన్మాత అయినటువంటి మహాకాళిని ఇక్కడ తెచ్చి స్థాపన చేసుకుంటాం కాబట్టి నువ్వు మమ్మల్ని కాపాడి ఆశీర్వదించాలి అని అమ్మవారిని వేడుకొనగా, అమ్మవారు శాంతస్వరూపిణిగా అందరినీ తన యొక్క ఒడిలోకి తీసుకుని ఎంతో బిడ్డల స్వరూపంగా భావన చేసేటువంటి తల్లి వాళ్ళని ఒళ్ళో పెట్టుకుని అందరినీ కాపాడడం జరిగింది. ఆ కృతజ్ఞతగా భక్తులందరూ కూడా అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. చక్కగా స్థాపన జరిగినటువంటి జగన్మాత ఈ యొక్క భక్తి పూర్వకమైనటువంటి జాతర ఏ విధంగా చేయాలి, ఎందువల్ల చేయాలి అనేది ఒక నిర్ణయం చేసుకొని అందరూ కూడా ఆషాఢ మాసంలో ప్రగలేటువంటి రోగాలు, వ్యాధులు రాకుండా ఉండడం కోసమని వానలు ఎక్కువై గత్తరు లేచేటువంటి ఈ సమయంలో అమ్మవారి యొక్క పూజ చేస్తే జగన్మాత ఆశీర్వదిస్తుంది అనేటువంటి భావనతో అమ్మవారికి ఆషాఢ మాసాన్ని విశేషంగా పెట్టుకొని ఈ యొక్క జాతర లష్కరులో మొదలు పెట్టడం జరిగింది. అయితే అమ్మవారు ఆషాఢం వచ్చినటువంటి మొట్టమొదటి ఆదివారం నాడు ఘటస్వరూపంలో ఎదురుకొచ్చి అమ్మవారిని 15 రోజులు గ్రామం అంతా తిక్కి వేడుక చేసుకుంటారు. 15వ రోజున అమ్మకి మహత్తరమైనటువంటి పెద్ద పండగ మొదలుపెట్టేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. అయితే ఇప్పుడు కాలక్రమేణా గ్రామాలన్నీ నగరాలుగా మారిపోవడం, జనసందోహం పెరిగిపోవడం వల్ల చాలా ఎక్కువగా ఈ యొక్క జనసందోహాన్ని తట్టుకోలేకపోయినప్పటి నుంచి జనం పెరిగి 15 రోజులు కూడా జాతరగానే పరిగణింపబడుతోంది. 15వ రోజున తెల్లవారుజామున 4:05 అమ్మవారికి దివ్య మంగళ స్వరూపిణి అయినటువంటి మహాకాళి అమ్మవారికి మహామంగళహారతితో అమ్మవారికి దివ్య దర్శనాన్ని కలిగింపచేసేటువంటి ఒక చక్కటి అమ్మవారి యొక్క ద్వారాలు తెరవడం, అలంకార రూపిణిగా చూపించడం ఇవన్నీ జరుగుతాయి. ఆ సమయంలో నగర పెద్దలందరూ వచ్చి అమ్మవారి మొట్టమొదటి దర్శనం చేసుకోవడానికి బారులు తీరి నిలబడి ఉంటారు. ఆ తర్వాత ముత్తైదువులందరూ కూడా బోనాలు శిరస్సున కట్టుకుని అమ్మవారికి శాఖలు, బోనాలు, అవి పట్టు చీరలు, పసుపు కుంకుమలు, గాజులు, ముత్తైదువులకు ఇచ్చేటువంటి వస్తువులనన్నీ సమర్పించడానికి మేళతాళాలతోటి పొద్దున తెల్లవారుజామున 3 గంటల నుంచే వరసల్లో నిలబడి అమ్మవారికి ఇవన్నీ సమర్పించుకుంటారు. తదనంతరం సాయంత్రం పోతరాజుల విన్యాసాలతో, పలహారపు గళ్ళతో, రకరకాల అలంకారాలతో ఉన్నటువంటి గళ్ళతో అమ్మవారికి మేళతాళాలతో నృత్యాలు చేస్తూ వచ్చి ఆనందాన్ని తెలియజేస్తారు.
మర్నాడు తెల్లవారుజామున విశేషంగా జగన్మాతకి తాను చేసినటువంటి తక్కువలు ఏమన్నా ఉన్నాయా అని తెలియజేసేటువంటి ఆ రంగం కార్యక్రమంలో అమ్మ సత్యాన్ని తెలియజేస్తుంది. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే ఈ జోగిని ఎవరైతే ఉందో ఆ జోగినికైకి అమ్మవారు ఆవహించిన తదనంతరం అమ్మవారు ఆ సంవత్సరం జరిగినటువంటి తక్కువలని ఇంకా ఏమైనా మనం సరి చేసుకోలేనటువంటి విషయాలని తెలియజేస్తూ, మంచి జరిగితే మంచిని తెలియజేస్తూ ఈ విధంగా చేయండి అని అమ్మవారు అందరినీ ఆశీర్వదిస్తుంది. అయితే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఇంతకాలంగా 250 సంవత్సరాలుగా కూడా అమ్మవారు రావడం, వానలు ఎలా పడతాయి, ఎండలు ఎలా కాస్తాయి, అలాగే ఈ సస్యశ్యామలమైనటువంటి ఈ పంటలు ఎలా పండుతాయి, ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీర్వాద గలంతో ఇక్కడ చక్కగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉంటుంది అనేటువంటి ఒక ఆశతో అమ్మవారికి ఈ రంగం కార్యక్రమంలో చెక్కడం, ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడం, ఇక్కడ ఇంచుమించుగా 250 సంవత్సరాల నుంచి లష్కర్ గోనాలు మొట్టమొదటిగా మొదలైనటువంటి ఈ భాగ్యనగరంలో సికింద్రాబాద్లో కార్యక్రమం మొదలైనటువంటి ఈ దేవాలయం, మొట్టమొదటి దేవాలయం ఇదే దేవాలయం. గురుగారు, అయితే ఇప్పుడు మనకు బోనాలు అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైనాయి, అట్లనే బోనాలు చేసే విధానమే 250 సంవత్సరాలుగా అసలు జాతర మొదలవడమే లష్కర్ గోనాలుగా మొదలైనటువంటి ఈ క్రియ ఎంత చక్కనిది అంటే, ఇంటికి ఆడగిడ్డ వస్తే కమ్మటి పదార్థాలు పెట్టి ఆడగిడ్డని సంతోషపెట్టి, ఆడగిడ్డ తిన్న తర్వాత ఆ ఆడగిడ్డ యొక్క ఆశీర్వాదాన్ని పొందడం అనేది మన సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం. ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా లష్కర్ గోనాలు వచ్చింది అంటే ప్రతి ఇంట పండగే. అందరూ ఆనంద సంతోషాలతో ఇళ్ళని అలంకరించుకొని, వేప మంటలు కట్టుకొని, మామిడి మంటలు కట్టుకొని అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి పండగే ఈ ఆషాఢ జాతర. ఆషాఢ జాతరలో ప్రత్యేకంగా లష్కరు గోనాలు. ఈ గోనాల పండుగలో అమ్మవారికి తీపి పదార్థాలు పెట్టడమే కాకుండా చీరలు, సారెలు, పసుపు కుంకుమలు, ఈ తరుములైనటువంటి ముత్తైదులకు ఇచ్చేటువంటి వస్తువులన్నీ ఇస్తుంటారు. ఎందువల్ల? ఆడగిడ్డ మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి, ఆడగిడ్డ యొక్క ఆశీర్వాదం కావాలి కాబట్టి. అట్లాగే ఈ ప్రతిష్ఠితమైనటువంటి మహాకాళి అమ్మవారు కూడా మనకి ఆడగిడ్డతో సమానమే. అందుకని ఈ యొక్క చక్కటి కార్యక్రమం 250 సంవత్సరాల క్రిందట మొదలయ్యి అక్కడ నుంచి దేదీప్యమానమై దినదిన ప్రవర్ధమానమైనటువంటి ఈ నగరమంతా పాకి ఇవాళ యావత్ తెలంగాణ ప్రాంతమంతా కూడా ఈ లష్కరు బోనాలని అందరూ చేయడం అనేది పరిపాటి అయ్యింది. అయితే గురువు గారు, మనకు మీరు ఒక 40 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడే అమ్మవారి సేవకి అంకితమైనారు. మీకు అమ్మవారు మహిమ అంటే ఆమె చాలా గొప్ప మహిమ అమ్మవారిది. మీకు అట్లా డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడైనా కనిపించడం కానీ, లేకపోతే కళలో ఏమైనా చెప్పడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? చాలా చక్కటి మాట అడిగావమ్మా. 40 సంవత్సరాలుగా నేను ఈ ఆలయంలో, ఒక 10 సంవత్సరాలు ఎండోమెంట్స్ వారి తరఫున వాలంటీర్గా పనిచేసి 30 సంవత్సరాలుగా అపాయింటెడ్ శ్రీ విద్యా పండితుడిగా నేను ఆలయంలో సేవ చేస్తున్నాను. అనన్య సామాన్యమైనటువంటి దేవత ఈ మహాకాళి అమ్మవారు. ఈవిడ యొక్క గొప్పతనం కేవలం మాటలతో చెప్తే సరిపోలేనటువంటిది. ఎవరిని ఏ విధంగా ఎల్లవేళలా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏ కష్టాలలో ఎవరిని ఏ విధంగా పక్కకి జరిపి వాళ్ళకి స్వస్థత కలిగజేయాలి అనేది ఈ అమ్మవారి యొక్క విశేషంలో
చాలా గొప్ప అనుభవం కలిగినటువంటి నా యొక్క జీవిత పరిధి. నేను ఎవరికైనా శరీరమే ఒక 15 సంవత్సరాలుగా చాలా విచిత్రంగా ఒకసారి క్యాన్సర్ రావడం, ఒకసారి క్లాట్ రావడం, తర్వాత 2 సంవత్సరాల కిందట హార్ట్ అటాక్ రావడం, ఇవి సామాన్యమైనటువంటి విషయాలు కావు. కానీ అమ్మ యొక్క అనుగ్రహం వల్ల ఎంత చక్కగా వాటి నుంచి నేను బయటపడి మళ్ళీ ఈ రోజున ఇక్కడ కూర్చుని అమ్మవారిని స్మరించగలుగుతున్నాను అంటే ఇది కేవలం ఆ జగన్మాత యొక్క కృప తప్ప వేరే కాదని నాకు 100కి 100 కాళ్ళు కూడా ఒక చక్కటి విశ్వాసం కలిగినటువంటి విషయం. అయితే అమ్మవారు నన్నొక్కనే కాదమ్మా, అమ్మా అని శ్రీ మాత అని ఎవరైతే ఆ మహాకాళిని ఆ అమ్మవారిని స్మరించి ఆవిడ శరణ్యంలోకి వచ్చి వేడుకుంటారో వాళ్ళందరినీ కూడా అంతే రీతిగా అదే విధానంగా ఈ యొక్క జన సందోహాన్ని చూస్తేనే మనకి తెలిసిపోతూ ఉంటుంది. అమ్మవారిలో ఈ గొప్పతనం ఉంది కాబట్టే ఈనాడు యావత్ భారతదేశం ప్రపంచమంతా కూడా అమ్మవారిని కొనియాడుతూ ఈ 3 రోజులలో కనీసం అంటే శుక్రవారం, 3వ శుక్రవారం తర్వాత ఆదివారం, సోమవారం కనీసం 50 నుంచి 60 లక్షల మంది వచ్చి జగన్మాతని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొంది అందరూ కూడా ఆశీర్వాద గలంతో